నేను దాదాపుగా లాస్ట్ 6 మంత్స్ నుండి చెప్తున్నా. 2 పార్టీలు కూడా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. గెలిచినా ఓడినా భావోద్వేగాలు పెరుగుతాయి, దాడులు జరుగుతాయి, అదుపులో పెట్టుకోండి అన్నది. ఇప్పుడు జరుగుతున్నాయి అదే. ఎందుకంటే ఈ ప్రాంతాల మూడు ప్రాంతాలు తిరిగి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎట్లుంటుంది అన్నట్టు. రెచ్చగొట్టడం సులభం, అదుపు చేయడం చాలా కష్టం. సుదీర్ఘకాలం పాటు ఆ కారణంగానే మన పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్. క్రిందసారి వైసీపీ టైంలో తెలుగుదేశం వాళ్ళు అవతల వాళ్ళకపోతే ఇప్పుడు మళ్ళీ తద్వారా కర్ణాటక వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు, తమిళనాడు వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళందరూ అక్కడ మానవ వనరులుగా దొరుకుతున్నారు. అలాగే మన వాళ్ళే అక్కడికి తీసుకెళ్ళి పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడికంటే. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేసుకుంటే ఒకళ్ళ హయాంలో